చాలామంది రోజు అఫర్మేషన్ చెప్పడము, విజువలైజేషన్ చేయడము చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎటువంటి మేనిఫెస్టేషన్ చేయలేరు. కారణం ఏమిటి అంటే జో డిస్పెన్సా చెప్తాడు దీనికి సమాధానం. ఏంటంటే యువర్ పర్సనాలిటీ క్రియేట్ యువర్ పర్సనల్ రియాలిటీ అని. మనకు అవుట్పుట్ పర్సనల్ రియాలిటీ మారాలి అంటే మన యొక్క పర్సనాలిటీ మారాలి. మన పర్సనాలిటీ అంటే ఏమిటి? మనకు ఆలోచనలు, నమ్మకాలు, యాటిట్యూడ్, మనం చేసే పనులు ఇవన్నీ కలిపి మన పర్సనాలిటీ అంటాం. ఇది మారకుండా మనం మేనిఫెస్టేషన్ కొత్తగా ఏమీ చేయలేము. అంటే రోజు మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో అదే రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ, ఏవైతే నమ్ముతున్నామో వాటినే నమ్ముతూ, ఏవైతే పనులు చేస్తున్నామో అలాగే చేస్తూ, మనం రోజు ఎలాగే ఉన్నామో అలాగే ఉంటూ, మన పాస్ట్తోనే అటాచ్ అయి ఉంటూ కొత్త ఫ్యూచర్ని మనం క్రియేట్ చేయలేం. మనం కొత్తగా ఫ్యూచర్ని క్రియేట్ చేయాలనుకుంటే ముందు ఆ పాస్ట్ నుంచి మనం బయటపడాలి. అది ఏ విధంగా బయటపడాలి? జో డిస్పెన్సా చెప్పినటువంటి టెక్నిక్స్ ఏంటి? క్వాంటమ్ హీలింగ్ ఏంటి? క్వాంటమ్ మెడిటేషన్ ఏంటి? జో డిస్పెన్సా చెప్పినటువంటి బ్రీత్ వర్క్ ఏంటి? దానివల్ల పీనల్ గ్లాండ్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు? ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏప్రిల్ 15th నుంచి 7 days జరిగే మన మాస్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ హోపనోపన క్లాస్కి అటెండ్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయండి.